రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సోదరులకి జై విశ్వకర్మ. నేను మీ కొండవ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. పదే పదే బెంగాలీ వాళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ మధ్యలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. బెంగాలీ వాళ్ళు టంచులలో ఫరక్ చేయడం కానీ, స్టోన్స్ వెయిట్లలో ఫరక్ చేయడం కానీ. అయితే ఈ మధ్యలో ఒక సంఘటన జరిగింది, నా దృష్టికి వచ్చింది. పాలిష్ షాపు, పూయల షాప్ అని చెప్పేసి ఒక అతను అక్కడ పెట్టుకొని పూయలుతూ పాలిష్ చేస్తా ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా. ఒక 2 నెలల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే 92 పూయలు ఇవ్వడం జరిగింది. 92 టన్స్ పూయలు ఒక అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మాట సందర్భంలో మళ్ళీ అవి తీసుకున్న తర్వాత నెలకి ఎవరన్నా ఐటమ్ చేయించుకునే వాళ్ళు ఉన్నా కానీ మేము చేసిస్తాము, ఎవరన్నా ఐటమ్ చేయించే వాళ్ళు ఉంటే నేను చేసిస్తాను, 30% 40% పెట్టి ఆల్ మార్క్ లో చేయిస్తాను, ఆల్ మార్క్ పాస్ చేసిస్తాను, ఆల్ మార్క్ కూడా పాస్ అవుతుంది, 30% గోల్డ్ లేక 40% గోల్డ్ లో చేసిమంటే చేసిస్తాను, అది ఆల్ మార్క్ రిపోర్ట్ తో ఇస్తాను. ఎవరైనా ఎంత పెద్ద ఐటమ్ అయినా సరే ఏదైనా సరే చేసిమంటే చేసిస్తాను, నా దగ్గర మెటల్ ఉంది అని చెప్పేసి ఆ పూజల షాప్ అతను ఈ పిల్లలతో అనడం జరిగింది. అయితే అందులో పూజలు తీసుకున్న అబ్బాయికి ఒక ఆయనకు డౌట్ వచ్చింది. వీడు ఏంది, నేను ఇంతకు ముందు కూడా పూజలు తీసుకున్నా, చాలా రోజుల నుంచి ఇక్కడ నడిపిస్తుండు, మరి వీడేదో 30% 40% ఐటమ్ చేసిస్తా అంటుండు అని చెప్పి డౌట్ వచ్చి వాడి దగ్గర తీసుకున్న పూజల్లోకి వెళ్ళి కొన్ని పూజలు టంచు పెట్టియడం జరిగింది. టంచు పెట్టిస్తే ఎంత వచ్చింది టంచు? 16.70. అంటే 10 గ్రాముల బంగారంలో 2 గ్రాముల బంగారం ఉన్నట్టు లెక్క, 8 గ్రాములు మెటల్. ఆ పూజలు గరం చేస్తే మంచి కలరే, చూస్తే మంచి కలరే, కరుగుతే మంచి కలరే, కానీ టంచు పెట్టిస్తే 70%. అంటే ఎంత పెద్ద మోసమో ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఈ అబ్బాయి ఇంకో అబ్బాయి ఇద్దరు కలిసి అరే ఇట్లా జరిగింది అని చెప్పేసి ఒక జ్యువెలర్ షాప్ పెద్ద మనిషి మనోళ్ళే దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా జరిగింది ఇది కథ అని చెప్తే సరే అని చెప్పేసి, సరే సంఘం అధ్యక్షునికి చెప్దామని చెప్పి ఫోన్ చేసి సంఘం అధ్యక్షుని వాడిని పిలిపించి కూర్చోబెడితే వాడిని పాడ 2 వేశారు. వేస్తే వాడు ఒక 5 బిస్కెట్లు ఇస్తాను మోసం చేసిన దానికి అని చెప్పి 5 బిస్కెట్లు కాదు, నువ్వు ఎవరికి మోసం చేసినావు మాకు తెలియాలి అని చెప్పి వీళ్ళు అది చేస్తే సరే అని చెప్పేసి చెప్తాను అని నమ్మించి షాప్ వదిలిపెట్టి పరారు కావడం జరిగింది. అయితే వీళ్ళు ఎందుకు అరే వాడిని కొట్టినాము, వాడేమన్నా అయ్యి చనిపోతే మా మీద వస్తుందేమో అని భయానికి వీళ్ళు ఊరుకోవడం, షాప్ అట్లే వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఆ బెంగాలీ వాడు పూయలు ఉదేవాడు అప్పుడప్పుడు బిస్కెట్లు చూయించేవాడట. ఎవరన్నా బిస్కెట్లు కావాలన్నా కానీ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి తుకుడలు కావాలంటే అని చెప్పేసి. పాలిషు పూజల పేరు మీద వచ్చి పూజల షాపు పెట్టుకున్న వాళ్ళు కోటీశ్వరులు ఎలా అవుతుర్రో దీన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఒక హారం చేయాలి, దానికి సన్న పూజలు అతికేటి ఉన్నాయనుకో రెడీగా తీసుకోవడం, లేకపోతే మనకి ఇచ్చి తీయడం, అవి మనం టంచు పెట్టియం చెయ్యం, రెడీగా తీసుకుపోయి టకటక అతికేస్తున్నాం. అది పలిగేది లేదు, పూజ పలిగినా తెలిసేది లేదు. ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు బెంగాలీ వాళ్ళు. వాడిని దొరకబట్టాలి, ఎక్కడున్నాడని చెప్పి. దొరకబడితే వాడు ఏం మెటల్ పెట్టిండు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ షాపులలో జరుగుతున్నాయి. వాడు ఒక మాట కూడా అన్నాయంట, హైదరాబాద్లో చాలా చేస్తారు ఇట్లా, ఏం గుర్తు పట్టరు, 92 ఆల్ మార్క్ నేను పాస్ చేయించిస్తాను కావాలంటే. దీ లెక్క మీదకి వెళ్ళి హైదరాబాద్లో పెద్ద ముఠానే ఉన్నట్టు ఇలాంటి వాళ్ళది మనం అర్థం చేసుకోవచ్చును. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళని గుడ్డిగా ఎట్లా నమ్ముతుర్రు అంటే, వానికి ఐటమ్ డిజైన్ ఫోన్లో వాట్సాప్ చేస్తుర్రు, కొన్ని డబ్బులు అడ్వాన్స్ ఇస్తుర్రు, ఐటమ్ అయినాక తీసుకొచ్చి ఇవ్వమంటుర్రు వాళ్ళ షాప్లకి. వీడే పోవడమా లేకపోతే వాళ్ళ పిల్లలను తోలియడమా, పోయి మిగతా మెటల్ తెచ్చుకోవడమా లేకపోతే డబ్బులు తెచ్చుకోవడమా ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద మోసమో. 17 టంచు అంటే రవ్వ కూడా అంత ఘోరంగా ఉండదు, కానీ వాడు 17 టంచుతోని పూజలే ఊదిండు. అది 92% కలర్ ఉన్నది, 92% లాగా ఉన్నాయి. గరం చేసినా తేడా లేదు, ఏం చేసినా తేడా లేదంటే వాళ్ళు ఒక రకమైన మెటలు తెచ్చి ఏదో చేస్తూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గర పూజలు తీసుకున్నా, ఎవరి దగ్గర ఐటమ్ చేయించాలనుకున్నా గుడ్డిగా నమ్మి మట్టుకు మోసపోకండి. తర్వాత కస్టమర్స్ రిటర్న్ తెచ్చిన రోజున మన పైన పడుతుంది, అది అర్థం చేసుకొని ఈ బెంగాలీ వాళ్ళతో కానీ తేయాబ్ కార్ఖానా వాళ్ళతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తేయాబ్ కార్ఖానా వాళ్ళది కూడా తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితము కరీంనగర్లో దొరకబట్టిరనుకుంటా, వెనకాల ఒక రూమ్ తయారు చేసిండు బట్టీలకెళ్ళి. ఇక్కడ మూస పెడితే అక్కడ నుంచి ఒకటి మూస తీసి ఎంత వెడిపోయిండో అంత మోటిచ్చి మళ్ళీ కరిగి
కమ్మి వచ్చి మా చేతిలో పెడితే వెనకేం జరుగుతుందో మాకు తెలియదు. మేము బట్టి చూసుకుంటే ఇండియా కూర్చుంటాం, వాడు చేసే పని చేస్తాడు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో కొంతమంది బెంగాలీ వాళ్ళు మన వాళ్ళు బజార్ పని మీద వచ్చి ఐటమ్ అయిందా అంటే లేటు ఇట్లా అయితే వాళ్ళకు రూమ్ అరేంజ్ చేసి సకల మర్యాదలు చేస్తున్నట్టుగా కూడా మన దృష్టికి వచ్చింది. ఆ మర్యాదలకు మోసపోకండి, మర్యాదలను చూసి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. మర్యాదలు చేస్తూ కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకపోయినట్టుగా వేస్తూ ఉన్నారు వాళ్ళు బెంగాల్ వాళ్ళు. మీకు మర్యాదలకు ఎవరెవరు లొంగుతారో సకల మర్యాదలు అంటే అర్థం చేసుకోండి. అన్ని రకాల మర్యాదలు చేస్తున్నట్టుగా లాడ్జింగ్లలో రూమ్లు ఇప్పించి నా దృష్టికి వచ్చింది. అట్లాంటి మర్యాదలకు లొంగకండి, లొంగి మోసపోకండి. బెంగాలీ వాళ్ళతో, తేయాబ్ కార్ఖానా వాళ్ళతో టంచుల విషయాలలో, తుకుడల విషయాలలో చాలా జాగ్రత్త ఉండండి. తుకుడలు కూడా డూప్లికేట్ తుకుడలు చాలా తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సికింద్రాబాద్లో ఉన్నారు, పాట్ మార్కెట్లో ఉన్నారు, చాలా ఏరియాలలో ఉన్నారు. ఈ బిహెచ్ఎల్ లింగంపల్లిలో ఉన్నారు. చాలా జాగాల్లో డూప్లికేట్ తుకుడలు కూడా తయారు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ విశ్వకర్మ జాతి బిడ్డగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండో నరసింహాచారి. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇందులో పూజలు అగుపడుతున్నాయి కదా, ఈ పూజలు వచ్చేసి 16 టంచు .70 వచ్చిన పూజలు. ఇవి ఏంటంటే 90 టంచు పూజలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 92 ఇంకా 92 అంట 92 పూజలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి కరిగి టంచు పెట్టిస్తే 16.70. చూస్తున్నారు కదండి, పూజలు ఊదేవాళ్ళు, రెడీగా పూజలు అమ్మేవాళ్ళు ఏ రకంగా మోసం చేస్తున్నారు అనేది. ఈ మొత్తం 3 గ్రాముల పూజలు ఇవి. దీంట్లో నుంచి కొన్ని కరిగి డౌట్ వచ్చి టంచు పెట్టిస్తే 16 టంచు రావడం జరిగింది. పూజలోని పట్టుకొని అడిగితే ఈ పూజలు మోసం చేసినందుకు ఒక 5 బిస్కెట్లు 50 గ్రాముల బంగారం ఇస్తా అని చెప్పి పరారైండు. ఇప్పుడే వస్తా అని చెప్పేసి. ఇగో ఇది పూజలు అని విజిటింగ్ కార్డ్ అండి. సికింద్రాబాద్లోనే ఉంటుండంట. మోసిన్, షేక్ మోసిన్. ఇగో ఫోన్ నెంబర్. పూజలోళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలండి. పూజలోళ్ళతోని, బెంగాలీ వాళ్ళతోని, 2 తెలుగు రాష్ట్రాల స్వర్ణకారులు. అయితే ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఈ పూజలు ఊదే అతను ఇక్కడ పని ఎట్లా నడవకుండా అయిందంటే, మనోళ్ళతోని, పోరగాళ్ళతో మాట్లాడుతూ సేట్ ఎవరన్నా ఐటమ్ సెల్ చేసే వాళ్ళు ఉంటే నేను 30%, 40% గోల్డ్తో 92 ఐటమ్ తయారు చేసి ఇస్తాను, ఆల్ మార్క్ వస్తుంది, స్కిన్ టెస్ట్ చేయించుకున్నా సరే నేను బాధ్యత చేపించిస్తాను, మీరు కావాలంటే చెప్పండి, సెల్ చేస్తామంటే ఇవో నా దగ్గర బంగారం బిస్కెట్లు కూడా ఉన్నాయి, ఎవరన్నా తీసుకుంటామంటే చెప్పండి అని చెప్పేసి బిస్కెట్లు కూడా చూపించడం జరిగిందట. అయితే వీళ్ళకరే వీడైతే ఏటో మాట్లాడుతుండు, ఏమో 40% చేసిస్తా అంటుండు, 30% చేసిస్తా అంటుండు, 92% ఉంటుంది అంటుండు అని చెప్పి వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళ దగ్గర పూజలు తీసుకున్న పూజలు వచ్చి కరిగి టంచు పెట్టించడం జరిగింది. వీడు ఇట్లా చెప్తుండేంది అని చెప్పి టంచు పెట్టిస్తే దీంట్లో దొరికిపోయిండు. ఇది సంఘటన. పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎక్కడ సరైనా సరే పూజలు తీసుకుంటే కంపల్సరీ అందులోకి వెళ్ళి కొన్ని కరిగి చూసుకోండి, మోసపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం సామాన్ ఇట్లా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయిండు.